Welcome to Current Affairs discussion. Today, July 20 to 31, part 3 Current Affairs. Earlier in two parts, till 25th question we discussed, from there onwards 26th. Right. రీసెంట్గా ఒక పోర్ట్ దగ్గర ఇండియాలోనే ఫస్ట్ టైము ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీని లాంచ్ చేయడం జరిగింది బై ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ ద పర్సనాలిటీ ఈజ్ సర్బానంద సోనోవాల్. ఏ పోర్ట్లో ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీని లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ అంటే, ఇండియా నుంచి చేసే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఇంపోర్ట్స్, వాటితో పాటు కమ్ డొమెస్టిక్ అగ్రికల్చరల్ కమోడిటీ బేస్డ్ ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీని, సో దట్ ఓవరాల్గా ఫార్మర్స్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, మన ఇండియా నుంచి బెటర్గా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి బెటర్ స్టోరేజ్ ఫెసిలిటీని అండ్ కమోడిటీ బేస్డ్ ప్రాసెసింగ్ సెంటర్ని అండ్ సింగిల్ లొకేషన్లో ఒక పోర్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ పోర్ట్ ఏది అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ అండ్ దట్ ఈస్ ఇన్ ముంబై. రిమెంబర్ ద పోర్ట్ నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైము అగ్రి ఎక్స్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ ఏ పోర్ట్లో లాంచ్ చేశారంటే దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. ఇట్ ఈస్ ఇన్ ముంబై. So that's all about this particular question, right? Yeah. And the next question, question number 27th question. RBI recent ga prompt corrective action ante ఏ బ్యాంక్స్ అయితే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతూ ఉంటాయో, ఫైనాన్షియల్ గా అన్హెల్తీ గా ఉంటాయో, ఆ బ్యాంక్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి, నాట్ ఓన్లీ బ్యాంక్స్ జనరల్లీ, ఈవెన్ NBFCs and all the banks and now urban cooperative banks or comes under PCA guidelines. So what actually PCA, let me discuss. PCA ante prompt corrective action. What actually it means, ఏ బ్యాంక్స్ అయితే వాళ్ళ ఫినాన్షియల్గా అన్హెల్తీగా ఉంటాయో అలాంటి బ్యాంక్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కిందకి తీసుకొస్తుంది. అంటే ఆ బ్యాంక్స్, ఏ బ్యాంక్స్ని అయితే RBI ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కిందకి తీసుకొస్తుందో ఆ బ్యాంక్స్ RBI పర్మిషన్ లేకుండా హ్యూజ్ లోన్స్ని ఇవ్వకూడదు, కొత్తగా బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయకూడదు అండ్ రిక్రూట్మెంట్ని కూడా పర్ఫామ్ చేయకూడదు. బికాస్ ద బ్యాంక్ ఫినాన్షియల్ పొజిషన్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి, అండ్ ఫర్దర్గా బిగ్ లోన్స్ ఇచ్చిన, బ్రాంచ్ ఎక్స్పాన్షన్ చేసిన, రిక్రూట్మెంట్ జరిపిన, అది బ్యాంకుకి ఫినాన్షియల్గా బర్డెన్ అవుతుంది కాబట్టి అలాంటి బ్యాంక్స్ని, అంటే స్ట్రగుల్ అవుతున్నటువంటి బ్యాంక్స్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కిందకి తీసుకొస్తుంది RBI. యాక్చువల్గా ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఒక బ్యాంకు కానీ లేకపోతే NBFCకి ఇంపోజ్ చేయాలి అంటే 3 పారామీటర్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ బ్యాంక్ యొక్క క్యాపిటల్ ఎలా ఉంది, దట్ ఈస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో CAR. నెక్స్ట్ ఆ బ్యాంక్ యొక్క అసెట్స్ క్వాలిటీ ఎలా ఉంది. లుక్ అట్ ద 3 పారామీటర్స్ యాజ్ పర్ న్యూ ఫ్రేమ్వర్క్. క్యాపిటల్, అసెట్స్ క్వాలిటీ అండ్ బ్యాంక్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్ కేస్ యాక్చువల్గా ఇక్కడ డిస్కషన్ అంతా విత్ రెస్పెక్ట్ టు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రైట్? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, RBI introduced new prompt corrective action framework for which banks, urban cooperative banks. Its provisions will be effective from the next financial year starting itself, that is 1st April 2025. Okay, right now all the cooperative banks ఏ యాక్షన్ కింద ఉన్నాయంటే, this will replace this supervisory action framework which had been in place since January 2020. Last 4 yearsగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని ఏ మెథడాలజీ బేస్ చేసుకుని RBI రివ్యూ చేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ SAF, సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్. బట్ నౌ లెట్ మీ గివ్ అ ఫైనల్ క్లారిటీ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బేసిక్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 4 టైర్ స్ట్రక్చర్, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. ఏ బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ 100 కోట్ల వరకు ఉంటాయో ఆ బ్యాంక్స్ని టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా, 100 crores నుంచి 1000 crores వరకు డిపాజిట్స్ ఉంటే, డిపాజిట్స్ అంటే ఎవరి పబ్లిక్ కస్టమర్స్ యొక్క డిపాజిట్స్ బ్యాంక్స్ దగ్గర అంత అమౌంట్ ఉంటే వాటిని టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా. నెక్స్ట్ 1000 crores నుంచి 10,000 crores వరకు బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ ఉంటే టైర్ 3 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా. అండ్ టైర్ 4 అంటే గ్రేటర్ దాన్ 10,000 crore రూపీస్ వరకు డిపాజిట్స్ ఉంటే, మోర్ దాన్ దట్ నెంబర్ ఉంటే టైర్ 4 అంటారు. ఇప్పుడు RBI నెక్స్ట్ ఇయర్ 1st April 2025 నుంచి ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో టైర్ 2 నుంచి, ఓకే, టైర్ 2 నుంచి టైర్ 4ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లోకి తీసుకొస్తుంది. అంటే ఈ బ్యాంక్స్లో ఏవైనా ఈ 3 పారామీటర్స్ కన్నా ఫైన్గా ఫాలో అవ్వకపోతే
What are the three parameters? First one, capital adequacy ratio, that is capital simply. Next thing, వాళ్ళ assets quality ఎలా ఉంది, that is నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఫినాన్షియల్ హెల్త్ స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది. సో వీటిని బేస్ చేసుకొని ప్రాఫిటబిలిటీ ఆ బ్యాంక్స్ని పీసీఏ కిందకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ దిస్ పీసీఏ గైడ్లైన్స్ టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్స్కి, టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అప్లికబుల్ అవ్వవు. ఏ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అప్లికబుల్ అవ్వవు అంటే టైర్ 1కి. టైర్ 1కి ఎగ్జిస్టింగ్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్కే కంటిన్యూ అవుతుంది. నౌ ఏ సిచ్యువేషన్స్లో ఆర్బీఐ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన ఈ పారామీటర్స్ కన్నా ఫాలో అవ్వకపోతే పీసీ కిందకి తీసుకొస్తుందంటే, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కిందకి తీసుకొస్తుందంటే, సపోజ్ యాక్చువల్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇట్స్ 12% ఆఫ్ ఆర్డబ్ల్యూబీ, రిస్క్ వెయిటెడ్ అసెట్. ఈ నెంబర్ కన్నా 250 బేసిస్ పాయింట్స్ తగ్గితే, 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.5%, బికాజ్ 1 బేసిస్ పాయింట్ ఈక్వల్స్ టు 0.01%, రైట్. ఇఫ్ 250 బేసిస్ పాయింట్స్ కన్నా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో తగ్గితే మెయింటైన్ చేయాల్సిన నెంబర్ కన్నా, పర్సంటేజ్ కన్నా మెయింటైన్ చేయాల్సిన పర్సంటేజ్ 12%. టైర్ 2 నుంచి టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సిన సిఏఆర్ 12%. ఓకే, రైట్. సో ఇది కన్నా మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయితే బై దిస్ మెనీ పాయింట్స్, దిస్ మచ్ పర్సంటేజ్ అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో 9.5% కన్నా తగ్గితే దెన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లోకి ఇంక్లూడ్ చేస్తారు. అండ్ అలానే అసెట్స్ క్వాలిటీ, బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ బేస్ చేసుకొని, దట్ ఈస్ నెట్ ఎన్పిఏ ఇన్ ఫ్యాక్ట్. వాట్ ఈస్ నెట్ ఎన్పిఏ? గ్రాస్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్ లెఫ్ట్ అసెట్. ఎంతైతే ప్రొవిజన్ పెట్టుంటారో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే నెట్ ఎన్పిఏ వస్తుంది. నా ఎనీవే ఆ బ్యాంక్ యొక్క నెట్ ఎన్పిఏ 6 to 9% మధ్యలో ఉంటే దెన్ ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్లోకి ఇంక్లూడ్ చేస్తారు. అంటే కండిషన్స్ చెప్తున్నాను నేను. అండ్ ఫైనల్లీ లాస్ట్ 2 yearsగా కంటిన్యూగా 2 ఫినాన్షియల్ ఇయర్స్ లాస్ట్లో ఉంటే ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్లోకి తీసుకొస్తారు. ఓకే, రీసెంట్గా ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్కి సంబంధించిన రూల్స్ని పబ్లిష్ చేసింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఏంటి అంటే ఫినాన్షియల్ అన్హెల్తీగా ఉన్న బ్యాంక్స్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లోకి తీసుకొస్తారు. అండ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లో 3 పారామీటర్స్ ఉంటాయి: క్యాపిటల్, అసెట్స్ క్వాలిటీ, ప్రాఫిటబిలిటీ. దీస్ పారామీటర్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో టైర్ 2 నుంచి టైర్ 4కి అప్లికబుల్ అవుతాయి. అండ్ టైర్ 1కి ప్రజెంట్ ఉన్న సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్కి అప్లికబుల్ అవుతుంది. అండ్ దిస్ పీసీఏ గైడ్లైన్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి 1st April 2025 నుంచి అప్లికబుల్ అవుతాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28th క్వశ్చన్. రీసెంట్గా ఒక జియాంట్ ప్లానెట్ని ఆర్బిటింగ్ నియర్ బై స్టార్ సిమిలర్ టు ది సన్ which was recently discovered by a team of astronomers including IIT Kanpur assistant professor Prashant Patak. Okay, what is the name of the giant planet orbiting a nearby star? అంటే మన సన్ను, మన సోలార్ సిస్టంలో సన్ను ఒక స్టార్ ఎలానో ఈ యూనివర్స్లో, మన సోలార్ సిస్టమ్ లాంటి సోలార్ సిస్టమ్స్ కొన్ని బిలియన్స్, ఆల్మోస్ట్ 200 బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్టేషను. అంటే లైక్ మన సన్ లాంటి స్టార్స్ దిస్ మెనీ ఉన్నాయి. అండ్ ఆ స్టార్స్ చుట్టూ తిరుగుతున్న ప్లానెట్స్ కూడా మన సన్ చుట్టూ ఎలాగైతే ఎర్త్, మార్స్, జూపిటర్ ఇవన్నీ తిరుగుతున్నాయో, లైక్ 8 ప్లానెట్స్ ఇప్పుడు తిరుగుతున్నాయో అలాంటి ప్లానెట్స్ అదర్ స్టార్స్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. గెస్ ఏంటంటే 200 బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి ప్రిడిక్షను. 200 బిలియన్ అంటేనే 100 కోట్లు. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ నెంబర్. అండ్ నౌ అనదర్ సోలార్ సిస్టంలో సైంటిస్టులు రీసెంట్గా ఈ వెబ్ టెలిస్కోప్ని యూజ్ చేసి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని యూజ్ చేసి ఒక మెచ్యూర్ ప్లానెట్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ఆ సైంటిస్టుల్లో మన ఇండియన్ ఐఐటి కాన్పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఆయన పేరు ప్రశాంత్ పాఠక్. అండ్ దాట్ పర్టికులర్ ప్లానెట్ ఏది అంటే ఎప్సిలాన్ ఇండిఏబి. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ న్యూ ప్లానెట్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లానెట్ సింప్లీ విచ్ ఈస్ ఆర్బిటింగ్ around a star in a different solar system. Okay, right. So simply 28th question, what is the name of the giant planet? The planet name ఏంటంటే Epsilon Indiab, orbiting a nearby star similar to the sun, which was recently discovered by team of astronomers including IIT Kanpur assistant professor. The personal name is Prashant Patak. And yes,
ఏ వెబ్ టెలిస్కోప్ని యూజ్ చేసి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశారు. అండ్ ద నేమ్ ఆఫ్ ద ప్లానెట్ ఈస్ ఎప్సిలాన్ NDAB. ప్లానెట్ నేము, టెలిస్కోప్ ఏది వాడారు, అండ్ మన ఇండియన్ సైంటిస్ట్ కూడా ఉన్నారు. దట్స్ అ థింగ్ వీ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 29th. సిడ్బీకి న్యూ CMD అపాయింట్ అయ్యారు. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ CMD. సిడ్బీ హెడ్ క్వార్టర్ లక్నోలో ఉంటుంది. సిడ్బీ ఎస్టాబ్లిష్మెంట్ 2nd April 1990 అండర్ సిడ్బీ యాక్ట్ 1989 బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేశారు. సుబ్రహ్మణ్యన్ ప్రీవియస్ పర్సనాలిటీ, అండ్ ఆ పర్సనాలిటీని రీప్లేస్ చేస్తూ కొత్తగా అపాయింట్ అయిన CMD ఎవరు అంటే, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే మనోజ్ మిట్టల్. ఓకే, ఈ మనోజ్ మిట్టల్ అనే పర్సనాలిటీ ప్రీవియస్గా MD ఆఫ్ IFCI, ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు. అండ్ ఇంకా అలాంగ్ విత్ దాట్ ద వన్ మోర్ ఆర్గనైజేషన్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, Mittal has over 33 years of experience in the financial service sector, having previously served as MD and CEO of IFCA and Deputy Managing Director of SIDBI. It means like SIDBIలోనే Deputy Managing Directorగా ఉన్నారు అండ్ IFCAలో వర్క్ చేసిన పర్సనాలిటీ. నౌ న్యూ CMD ఆఫ్ SIDBI. SIDBI యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మన ఇండియాలో ఉన్నటువంటి MSMEస్కి రెగ్యులేటరీ బాడీగా వర్క్ చేస్తుంది. MSME సెక్టర్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో సింప్లీ SIDBI headquarter Lucknow, establishment 2nd April 1990 under SIDBI Act 1989 and new chairman and managing director Manoj Mittal. That's all about this particular question, right? And previous work chesina company kuda IFCA, Industrial Finance Corporation of India, right? Now the next question, question number 30. 30th question, world lo first time this virus valla Orupochi virus, remember the name of virus. రీసెంట్గా 2 యంగ్ ఉమెన్స్ హూస్ ఏజ్ ఈజ్ బిలో 30 years, 30 సంవత్సరాల లోపే ఉన్న 2 ఫీమేల్స్ ఈ వైరస్ అటాక్ వల్ల రీసెంట్గా చనిపోయారు. ఈ వైరస్ని 1960లో ఫస్ట్ టైం కనుగొన్నారు అండ్ అమెజాన్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ బ్రెజిల్ కంట్రీకి సంబంధించినటువంటి 2 ఫీమేల్ పర్సనాలిటీస్, వెరీ యంగ్ పర్సనాలిటీసే, 27 years ఏజ్ ఆఫ్ పర్సనాలిటీస్ది చనిపోయారు బికాస్ ఆఫ్ దిస్ వైరస్. అండ్ ఈ వైరస్ అటాక్ వల్ల వచ్చే సిమ్టమ్స్ లైక్ అ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఎస్, ఏ కంట్రీ పర్సనాలిటీస్ అంటే బ్రెజిల్. వైరస్ నేము ఒరుపోచి వైరస్. ఓకే, రైట్. దేనివల్ల స్ప్రెడ్ అవుతుంది దిస్ వైరస్ అంటే, అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో, మస్కిటో బైట్స్ వల్ల అండ్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో, మిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల సో ఈ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ బ్రెజిల్లో రీసెంట్గా ఈ వైరస్ అటాక్ వల్ల 2 పర్సనాలిటీస్ చనిపోయారు. వైరస్ నేమ్ ఏంటి, కంట్రీ ఏంటి? ఓకే, వైరస్ నేమ్ ఒరుపోచి వైరస్, కంట్రీ బ్రెజిల్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 31st. సో ఒక ఫెస్టివల్ జరిగింది. ఫెస్టివల్ నేము మలబార్ రివర్ ఫెస్టివల్. మలబార్ రివర్ ఫెస్టివల్ ఇది వాటర్లో రన్నింగ్ రేస్ లాంటిది. చిన్న చిన్న బోట్స్లో రన్నింగ్ రేస్ లాగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇది 10th edition దిస్ ఇయర్, దట్ ఈస్ 10th edition. మన ఇండియన్ పర్సనాలిటీసే కాకుండా ఫారెన్ పర్సనాలిటీస్ కూడా ఒక 12 members ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్టర్ అయ్యారని చెప్పి దట్ స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఎనీవే దిస్ పర్టికులర్ ఫెస్టివల్ ఇన్ కేరళ అండ్ ద ఎడిషన్ ఈస్ 10th edition. ఓకే, రిమెంబర్ ద ఫెస్టివల్ నేమ్ మలబార్ రివర్ ఫెస్టివల్. ఎక్కడంటే కేరళ. ఎడిషన్ ఎంత అంటే 10th edition. ఓకే, రైట్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 32nd. యా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ UGCతో టైఅప్ అయింది. సో దట్ మన ఇండియాలో ఉన్న బుక్స్ ఏదైతే గ్రాడ్యుయేషన్ కోసము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము బుక్స్ ఉంటాయో, అకాడమిక్ బుక్స్ ఉంటాయో, ఆ బుక్స్ని 22,000 బుక్స్ని మన ఇండియన్ లాంగ్వేజెస్లో డెవలప్ చేయడం కోసము ప్రజెంట్ అయితే లైక్ టెక్నికల్ కోర్సెస్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి కదా, లోకల్ లాంగ్వేజెస్లో, రీజనల్ లాంగ్వేజెస్లో కూడా టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో టైఅప్ అయింది. టైఅప్ అయ్యి వాళ్ళు లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ నేము అస్మిత. రిమెంబర్ ద ప్రాజెక్ట్ నేమ్. ఏ మినిస్ట్రీ న్యూస్లో ఉంది ఇక్కడ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఎవరితో టైఅప్ అయ్యారంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఎందుకోసం అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో, మన ఇండియన్ లాంగ్వేజెస్లో యాక్చువల్గా 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ 22 ఉన్నాయి. 22 దీంట్లో ఈ 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో
6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ చెప్తున్నా. ఆ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటంటే సౌత్లో ఉన్న ఆల్ 4 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ ఆంధ్ర బోర్డర్ అయిన ఒడిస్సాలో ఉన్న ఒడియా లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. 22 క్లాసికల్ లాంగ్వేజెస్లో ఏవైతే షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయో షెడ్యూల్డ్ 8లో 8th షెడ్యూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ లాంగ్వేజెస్ 22 ఉంటాయి. ఇందులో క్లాసికల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. ఆ క్లాసికల్ లాంగ్వేజెస్ సౌత్లో ఉన్న ఆల్ స్టేట్ లాంగ్వేజెస్ 4 అవుతాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా 1 అండ్ సాంస్క్రిట్. ఇవి ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో 6 క్లాసికల్ లాంగ్వేజెస్, రైట్. సో బట్ ఇక్కడ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో టైఅప్ అయ్యి ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో అకాడమిక్ బుక్స్ని డెవలప్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ నేమే అస్మిత. ఓకే, రైట్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అస్మిత. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద అబ్రివియేషన్ ఆఫ్ అస్మిత ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. augmenting study materials, okay, augmenting what study materials in Indian languages, okay, through translation and academic writing. Okay, Asmita abbreviation, augmenting study materials in Indian languages through translation. Two methods lo, translation and academic writing. Augmenting Indian languages, augmenting study materials in Indian languages, augmenting study materials in Indian languages, augmenting what study materials in Indian languages through translating and academic writing. That is the abbreviation, and that's all about this particular question. 32nd. Let me give one more time. Which ministry? Ministry of Education partnered with the UGC Grants Commission. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్తో 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో అకాడమిక్ బుక్స్ని డెవలప్ చేయడమే టార్గెట్ ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఇంటెన్షన్. ప్రాజెక్ట్కి పెట్టిన పేరు అస్మిత. అస్మిత అంటే ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేటింగ్ అండ్ అకాడమిక్ రైటింగ్. దట్స్ ఇట్, రైట్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33rd. రైట్, 33rd క్వశ్చన్ సింప్లీ రీసెంట్గానే ప్యారిస్లో సమ్మర్ ఒలింపిక్స్ కంప్లీట్ అయ్యాయి August 11. We will discuss even that Olympic medal list, medal tally, important points, all those things maybe in some other class. But anyway, Paris Olympics with 33rd edition, Summer Olympics. But ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లుక్ అట్ హియర్, వింటర్ ఒలింపిక్స్ 26 ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ వింటర్ గేమ్స్. ఓకే, ఎవ్రీ 4 yearsకి ఒకసారి సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి, వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2022లో వింటర్ ఒలింపిక్స్ని బీజింగ్ హోస్ట్ చేసింది, చైనా హోస్ట్ చేసింది. 2026లో మళ్ళీ వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి. ఈ వింటర్ ఒలింపిక్స్ని ఇటలీ హోస్ట్ చేయబోతుంది. నా ఆఫ్టర్ ఇటలీ 2030లో దట్ ఈస్ 26 వింటర్ ఒలింపిక్స్. అంటే ఇటలీలో ఎన్నవ ఎడిషను? 25th ఎడిషన్. ఇప్పుడు క్వశ్చన్లో వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి 3 ఎడిషన్స్ గురించి నేను విల్ డిస్కస్. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కంప్లీట్ అయ్యాయి. 2026 ఇంకా రావాలి. ఇటలీలో వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇది 25th ఎడిషను, ఇది 24th ఎడిషను, ఇది ఎడిషన్ నెంబర్. ఓకే, రైట్. నెక్స్ట్ 2030లో 26th ఎడిషను ఎవరు హోస్ట్ చేయబోతున్నారంటే ఫ్రాన్స్ హోస్ట్ చేయబోతుంది, ఫ్రాన్స్. అండ్ 2034లో 27th ఎడిషను అమెరికా హోస్ట్ చేయబోతుంది. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, సాల్ట్ లేక్ సిటీ ఇన్ అమెరికా ద హోస్ట్ ఆఫ్ ది 27 ఒలింపిక్ అండ్ పారాలింపిక్ వింటర్ గేమ్స్ ఇన్ విచ్ ఇయర్? 2034. బట్ క్వశ్చన్ ఏంటి? 2030 గేమ్స్ ఎక్కడ? ప్యారిస్లో. ఓకే, రైట్. సో వింటర్ ఒలింపిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34th. రైట్, యా. డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని ఇష్యూ చేసింది విత్ రెస్పెక్ట్ టు కేవైసీ రిక్వైర్మెంట్స్కి సంబంధించి. మోర్ స్ట్రింజెంట్ కేవైసీ రిక్వైర్మెంట్స్. ఇక్కడ డిఎంటీ, దట్ ఈస్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, ఎవరైతే మనీ సెండ్ చేస్తున్నారో ఆ పర్సన్ సెండర్ 2-factor అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎవరికైతే మనీ పంపుతున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, మనీ సెండ్ చేస్తున్న బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు అడ్రస్సు,
ఎవ్రీథింగ్ స్టోర్ చేయాలి. ఓకే, సో అంటే ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేయడం కోసము ఒకటి లుక్ అట్ హియర్ అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ద న్యూ చేంజెస్ have made it mandatory that every transaction will not be required to be validated through additional factor authentication. Okay, additional factor authentication. Next thing, money send chestuna bank edaithe undo remitting banks em cheyalante they need to maintain the records of the name and address of the beneficiaries for cash payout services. Okay, ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ని అడ్రస్ని స్టోర్ చేయాలి, రికార్డ్ మెయింటైన్ చేయాలి. అలానే మనీ సెండ్ చేస్తున్న పర్సన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా ద మేజర్ ఇంటెన్షన్ ఈస్ టు రెడ్యూస్ ఫ్రాడ్స్ అండ్ దిస్ న్యూ గైడ్లైన్స్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయంటే దిస్ ఇయర్ నవంబర్ 1 నుంచి 1 నవంబర్ 2024. 34th క్వశ్చన్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వెరీ స్ట్రిక్ట్ టు కేవైసీ గైడ్లైన్స్ ఏంటంటే ఒకటి మనీ సెండ్ చేస్తున్న పర్సన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే మనీ ట్రాన్స్ఫర్కి ఇనిషియేషన్ జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఎవరికైతే మనీ పంపుతున్నారో ఆ పర్సన్ యొక్క నేము అడ్రస్ని సెండ్ చేస్తున్న బ్యాంకు ఏ బ్యాంక్ నుంచి ఈ సెంటర్ సెండ్ చేస్తున్నాడో ఆ బ్యాంకు ఖచ్చితంగా నేమ్ని అడ్రస్ని మెయింటైన్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 34th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35th. సో FAO దిస్ క్వశ్చన్ ఏంటంటే FAO ఒక ఇంటర్నేషనల్ FAO కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే, ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి ఎందుకోసం అంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ని లుక్ అట్ హియర్ అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్ న్యాచురల్ కెలామిటీస్కి సంబంధించి డిజాస్టర్స్కి సంబంధించి ఫ్లడ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ముందుగానే ఇన్ఫర్మేషన్ కన్నా ఆల్ ఫార్మర్స్కి వరల్డ్ వైడ్ ఉన్న ఫార్మర్స్కి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఫార్మర్స్కి కన్నా ఇంటిమేషన్ ముందుగానే ఇవ్వగలిగితే అప్ టు సమ్ ఎక్స్టెంట్ లాస్ని ప్రివెంట్ చేయొచ్చు కదా ఆ ఆబ్జెక్టివ్తో. అలాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీని వరల్డ్ వైడ్ ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను WMOతో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయింది. టైఅప్ అయ్యి వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్ నేమే అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్, దట్ ఈస్ EW ఫర్ ఆల్ ఇనిషియేటివ్. ఎక్స్క్యూజ్ మీ, అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్. ఓకే, సో వాట్ ఇస్ ద ఇనిషియేటివ్ నేమ్ అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్. ఎవరెవరు కంబైన్డ్గా లాంచ్ చేస్తున్నారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రో మెటీరియల్లో ఉంటుంది, వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్గా లాంచ్ చేస్తున్న ఇనిషియేటివ్ నేమే అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్, రైట్. అండ్ టార్గెట్ ఏంటంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ early warning for all initiative aims to ensure universal protection from hazardous, that is weather, water, climate events through life-saving early warning systems by the end of 2027. నెక్స్ట్ 3 yearsలో వరల్డ్ మొత్తానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో అర్లీ వార్నింగ్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ని ఎవరు లాంచ్ చేస్తున్నారంటే దట్ ఈస్ FAO ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది WMO. FAO హెడ్ క్వార్టర్ రోమ్ ఇటలీ, WMO హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36th. ఆల్రెడీ పార్ట్ 2లో డిస్కస్ చేసాం ఇలాంటి క్వశ్చన్ ఒకటి. 1992లో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది యూరోప్ కంట్రీస్ అన్నీ కలిపి. ఇనిషియల్గా యూరోప్ కంట్రీస్కి మాత్రమే. 2016లో దీన్ని వరల్డ్ మొత్తానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏంటి యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అంటే ట్రాన్స్ బౌండరీ వాటర్ అగ్రిమెంట్స్. అంటే ట్రాన్స్ బోర్డర్ ఆర్ ట్రాన్స్ బౌండరీ వాటర్ అగ్రిమెంట్స్ అంటే ఒక రివర్ మల్టిపుల్ కంట్రీస్ ద్వారా ఫ్లో అవుతున్నట్లయితే ఆల్ కంట్రీస్ కలిపి ఒక అగ్రిమెంట్తో, ఒక అండర్స్టాండింగ్తో వాటర్ని ఫ్రెండ్లీగా హెల్తీగా షేర్ చేసుకునే ఆబ్జెక్టివ్తో డిఫైన్ చేసిన కన్వెన్షనే యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. అండ్ ఈ వాటర్ కన్వెన్షన్లో 54 కంట్రీస్ ఉంటాయి. 53rd కంట్రీగా లాస్ట్ క్లాస్లో నేను మీతో మాట్లాడా, ఐవరీ కోస్ట్ జాయిన్ అయ్యింది 53rd. వెరాస్ 54th కంట్రీ ఏది అంటే జింబాబ్వే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదే, జింబాబ్వే ఈజ్ ద 54th కంట్రీ ఇన్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అండ్ 11th African country. 10th African country Ivory Coast, whereas Zimbabwe 11th African country, right. If you look at here, Zimbabwe, a southern African country, has joined the Convention on the Protection and Use of Transboundary Water Courses and International Lakes United Nations Water Convention, showing its political will for cross-border water cooperation. And Zimbabwe has become 54th country in the United Nations Water Convention and overall 11th African country and 10th African country last week I maatladam, that is
Ivory Coast, 53rd overall country, 10th African country. That's all about 36th question. And the next question, question number 37th. Ikkada ADB, Asian Development Bank, this much amount of money ni $200 million ni నాగ్పూర్ మెట్రో అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసము మహారాష్ట్ర గవర్నమెంట్కి లోన్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్గనైజేషన్ నేమ్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎంత లోన్ ఇస్తుంది? $200 million. దీని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 200 into 8.3, ప్రజెంట్ కన్వర్షన్ 83 కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలా మల్టిప్లై చేస్తే క్రోర్స్లో వస్తుంది. 208 జా ఇట్స్ ఆల్మోస్ట్ 1600 crore రూపీస్, ఇంకా 0.3 ఉంది. సో నియర్లీ 1650 crore రూపీస్ వరకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మహారాష్ట్ర గవర్నమెంట్కి నాగ్పూర్లో మెట్రో అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసము శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, ఏ బ్యాంకు? ఏడీబీ, మనీలా హెడ్ క్వార్టర్. ఏ స్టేట్కి? మహారాష్ట్రకి. ఏ సిటీలో అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసము, మెట్రో అర్బన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసము నాగ్పూర్లో. అమౌంట్ ఎంత అంటే $200 million. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 37th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఫస్ట్ టైము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్, ఎస్సీఓ మెంబర్ స్టేట్స్. ఎస్సీఓలో 10 కంట్రీస్ మెంబర్ స్టేట్స్గా ఉన్నాయి. ఆ 10 కంట్రీస్ ఏవి అంటే ఇండియా, రష్యా, చైనా, స్థాన్లో ఒక 5 ఉన్నాయి, పాకిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్జిస్తాన్, నెక్స్ట్ కజకస్తాన్. ఓకే, కజకస్తాన్. ఇవి యాక్చువల్గా 8 కంట్రీస్. రీసెంట్గా 2 కొత్త కంట్రీస్ జాయిన్ అయ్యాయి, ఇరాన్ ఒకటి, బెలారస్ ఒకటి. సో ఓవరాల్గా ఎస్సీఓలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 10 కంట్రీస్ మెంబర్ స్టేట్స్గా ఉన్నాయి ప్రజెంట్. వీళ్ళు ఫస్ట్ టైము ఆల్ కంట్రీ యొక్క రిప్రజెంటేటివ్స్ కలిపి ఒక కౌంటర్ టెర్రరిజం ఎక్సైజ్ని చైనాలో ఆర్గనైజ్ చేశారు. ఆ ఎక్సైజ్ నేము ఇంటరాక్షన్ 2024. The Shanghai Cooperation Organization member states authorities conducted the Interaction 2024 joint counter-terrorism exercise in which location? That is China. And how many countries in SCO? 10. And where is the headquarters of Shanghai Cooperation Organization? Ante Beijing, China lo untundi. Beijing, China. And this event was held in China only. What is the name of exercise? It's Interaction 2024. And look at here. First time, this exercise marks the first time the relevant agencies from all SCO member states have participated in a joint counter-terrorism live drill. The exercise included specialized operations such as the eradication of terrorist groups. Terrorist groups ne lekunda cheyadame target ga ee exercise jarigindi. Exercise ఏది అంటే Interaction 2024. ఎవరు హోస్ట్ చేశారంటే చైనా హోస్ట్ చేసింది. And what is the name of exercise ante? That is Interaction 2024. And where is the headquarter of SCO ante? Beijing, China. And how many member states in SCO ante? 10. And already I listed the 10 countries. Okay, that's all about this 38th question. Move to next question, 39th one. 39th question. Mana Indian former Olympian ki, former Olympic medalist ki, okay, first India ki gold medal తెచ్చిన పర్సనాలిటీ ఆయన అభినవ్ బింద్రా. 2018లో బీజింగ్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకొచ్చినటువంటి పర్సనాలిటీ అభినవ్ బింద్రా. ఆయన ఒలింపిక్స్కి చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్తో హానర్ చేసింది. ఇది వెరీ ప్రెస్టీజియస్ అవార్డు. మన ఇండియన్ పర్సనాలిటీస్కి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ఫస్ట్ టైము. లుక్ అట్ హియర్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ హానర్డ్ విత్ ది Olympic order by the International Olympic Committee. And International Olympic Committee headquarter Lausanne, Switzerland. Lausanne, Switzerland lo untundi. Next thing, present International Olympic Committee President Thomas Bach. Remember that particular thing also. And ikkada mana Indian Olympic medalist, former medalist, first India ki gold medal తీసుకొచ్చినటువంటి షూటర్ అభినవ్ బింద్రాని ఒలింపిక్ ఆర్డర్తో హానర్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి హానరు మన ఇండియన్ స్పోర్ట్స్ పర్సనాలిటీకి రావడం ఇదే ఫస్ట్ టైం. రైట్, అండ్ ఆయన ఎప్పుడు మెడల్ విన్నారో కూడా యూ కెన్ సీ 2008లో. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ హానర్ కూడా ఇచ్చింది ఆ పర్సనాలిటీకి 2009లో. ఏ ఈవెంట్లో 2008లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారంటే 10 meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, బట్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 40th one. ఇక్కడ స్విఫ్ట్తో, స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్
ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. వరల్డ్ వైడ్ ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎవ్రీ సింగిల్ డే ఈ సాఫ్ట్వేర్ని టెక్నాలజీని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే రెమిటెన్సెస్ కోసం ఎక్కువగా యూజ్ చేసే టెక్నాలజీయే స్విఫ్ట్. ఇప్పుడు ఈ స్విఫ్ట్తో ఒక పేమెంట్ ఫిన్టెక్ కంపెనీ టెర్రాపే, కంపెనీ నేమ్ టెర్రాపే, లండన్ బేస్డ్ కంపెనీ. లుక్ అట్ హియర్, లీడింగ్ గ్లోబల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ద కంపెనీ నేమ్డ్ యాస్ టెర్రాపే స్విఫ్ట్తో టైఅప్ అయింది సో దట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మనీని వ్యాలెట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసము ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్న పర్సనాలిటీస్కి పేమెంట్ని ఈజీ ప్రాసెస్లో ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో సో దట్ సింప్లీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి వ్యాలెట్స్లోకి మనీ యాడ్ చేసుకుంటే ఆ వ్యాలెట్స్ని కనుక డిఫరెంట్ కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తే ఓకే వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం కోసము టెర్రాపే స్విఫ్ట్తో టైఅప్ అయింది. లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్ మోర్ టైమ్ అబౌట్ 40th క్వశ్చన్. రైట్, సో లండన్కి సంబంధించిన గ్లోబల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరు టెర్రాపే, పార్ట్నర్డ్ విత్ ది స్విఫ్ట్. ఎందుకోసమంటే బ్యాంక్ అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్స్ టు వ్యాలెట్స్. సో వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసే వ్యాలెట్స్ ఉంటాయి కొన్ని, సో దట్ ఆ వ్యాలెట్లో మనీ ఉంటాయి కన్నా వేరే కంట్రీస్ని విజిట్ చేసినప్పుడు అక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆ వ్యాలెట్లోకి మనీ యాడ్ చేసుకునే ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో బ్యాంక్ అకౌంట్స్ నుంచి స్విఫ్ట్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయినటువంటి గ్లోబల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎవరు అంటే టెర్రాపే. ఇట్స్ యూకే బేస్డ్ కంపెనీ. వెరస్ స్విఫ్ట్ బ్రజిల్స్ బెల్జియంలో ఉంటుంది హెడ్ క్వార్టర్, బ్రజిల్స్ బెల్జియం. స్విఫ్ట్కి సెపరేట్ స్విఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది. స్విఫ్ట్ కోడ్ 11 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 బ్యాంక్ నేమ్ చెప్తాయి, నెక్స్ట్ 2 కంట్రీ గురించి మాట్లాడతాయి, నెక్స్ట్ 2 అంటే 5, 6, 7, 8 సిటీ గురించి మాట్లాడతాయి, సిటీ కోడ్, 9, 10, 11 బ్రాంచ్ గురించి మాట్లాడతాయి, బ్రాంచ్ కోడ్ గురించి మాట్లాడతాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 40th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ 41st. రైట్, 41st క్వశ్చన్. ఫైన్. Which entity has recently approved this much amount of money loan ga, this much amount of money as a loan ga, and this much amount of money as a grant ga? Evariki? SIDBI ki. ఎందుకోసము ఎంఎస్ఎంఈస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో సిడ్బి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాని పేరే FMAP, స్టాండ్స్ ఫైనాన్సింగ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్స్. ఫైనాన్సింగ్ mitigation and adaptation projects. Let me explain what actually this question. Right, first of all, this project enti financing mitigation and adaptation projects. Financing mitigation and adaptation projects. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక $1 billion అమౌంట్ని సిడ్బి మన ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్కి లోన్స్గా ఇవ్వడమే టార్గెట్. అది కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్లాన్స్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి, అంటే ఈ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా సస్టైనబుల్ వేలో డెవలప్ అవుతున్నటువంటి ఎంఎస్ఎంఈస్కి $1 billion లోన్ ఇవ్వడమే టార్గెట్తో సిడ్బి లాంచ్ చేసిన ప్రాజెక్టే FMAP. వాట్ ఈస్ FMAP? ఫైనాన్సింగ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా సిడ్బికి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను $200 million లోన్గా ఇస్తూ అండ్ $15.6 million గ్రాంట్గా ఇస్తుంది. గ్రాంట్ అంటే మళ్ళీ సిడ్బి రీపే చేయాల్సిన పని లేదు, బట్ దిస్ అమౌంట్ రీపే చేయాలి. $200 million అంటే ఆల్మోస్ట్ ఇంటూ 8 వేస్తే 1600 కోట్ల లోన్ని 15.6 into 8 అంటే 125 కోట్ల గ్రాంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఆర్గనైజేషన్ అంటే దట్ ఈస్ సింప్లీ, ఇఫ్ యు లుక్ అట్ ద ఆప్షన్స్, Green Climate Fund. Option 4 is the correct answer. Green Climate Fund. The board of the Green Climate Fund, which is an entity set up by this UNFCCC, that is United Nations Framework Convention on Climate Change, has approved this much amount of money as a loan and this much amount of money as a grant. That is total of this much to $15.6 million for capacity building to Small Industries Development Bank of India, financing mitigation and adaptation projects in Indian micro, small and medium enterprises. What is the aim? If you look at here, to help MSMEs adopt low emission, that's what I said already, sustainable kind of projects.
low emission and climate resilient technologies. This loan by GCF to SIDBI is actually ఈ GCF కూడా ఒకటి GCF గ్రీన్ క్లైమేట్ ఫండ్ కూడా. సో దీన్ని ఎవరు సెటప్ చేశారు? UNFCCC అంటే న్యూయార్క్లో ఉంటుంది ఇది. UNFCCC ఆబ్వియస్లీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాబట్టి న్యూయార్క్ USA. వీళ్ళు సెటప్ చేసినటువంటి క్లైమేట్ ఫండే గ్రీన్ క్లైమేట్ ఫండ్. వీళ్ళు ఏంటంటే వరల్డ్ వైడ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఫండ్ను క్రియేట్ చేశారు. ఆ ఫండే గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా వరల్డ్ మొత్తానికి $1 బిలియన్ లోన్ ఇవ్వాలని చెప్పి టార్గెట్. అందులో భాగంగా మన ఇండియన్ రెగ్యులేటరీ బాడీ అయిన సిడ్బీకి $200 మిలియన్ లోన్గా ఇస్తున్నారు. ఓకే రైట్. ఇక్కడ పాయింట్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలంటే సిడ్బీ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ FMAP. వాట్ ఈజ్ FMAP స్టాండ్స్? ఫైనాన్సింగ్ మిటిగేషన్ అడాప్టేషన్ ప్రాజెక్ట్స్. ఏంటి ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ ద్వారా సిడ్బీ మన ఇండియాలో ఉన్న MSMEస్కి లోన్స్ ప్రొవైడ్ చేయడమే టార్గెట్. అండ్ అందుకోసం సిడ్బీకి $200 మిలియన్ లోన్గా $15.6 మిలియన్ గ్రాంట్గా ప్రొవైడ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే GCF. వాట్ ఈస్ GCF? గ్రీన్ క్లైమేట్ ఫండ్. దీన్ని సెటప్ చేసింది ఎవరంటే UNFCCC. ఓకే దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 రైట్. యా ఇది ఒక రిపోర్టు 10 ఇయర్స్లో 2010 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ టైంలో వరల్డ్ వైడ్ ఫారెస్ట్ ఏరియా గెయిన్స్. ఓకే ఏ కంట్రీస్ అయితే ఫారెస్ట్ ఏరియా గెయిన్ అయ్యాయి, ఎంత ఫారెస్ట్ లాస్ వచ్చింది, మన ఇండియా పొజిషన్ ఏంటి అని ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ SOFO 2024 ఫారెస్ట్ సెక్టర్ ఇన్నోవేషన్స్ టువర్డ్స్ ఎ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. Which organization has recently released the report titled the State of the World's Forest 2024 SOFO 2024 Forest Sector Innovations Towards a More Sustainable Future, stating that ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే India secured third rank among the countries with the most significant forest area gains during 2010 to 2020 period, right? And ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే రైట్. మన ఇండియా 2010 నుంచి 20 వరకు ఎవ్రీ సింగిల్ ఇయర్ ఎంత ఫారెస్ట్ ఏరియాని గెయిన్ అయిందంటే ఇట్స్ అ పాజిటివ్ థింగ్. 2.66 lakh hectares ఫారెస్ట్ ఏరియా గెయిన్ అయింది. విత్ దిస్ మచ్ గెయిన్ ఆన్ ఎవ్రీ సింగిల్ ఇయర్ ఫ్రమ్ 10 to 20 ఇండియా ఈజ్ అట్ ఎ థర్డ్ స్పాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ గెయిన్డ్ మోస్ట్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫారెస్ట్ ఏరియా. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. చైనా ఎంత అంటే 19.37 lakh per hectare lakh hectares. మరి సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. మనం థర్డ్ స్పాట్లో ఉన్నాం. ఓకే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యాజ్ పర్ ద రిపోర్ట్ ద గ్లోబల్ ఫారెస్ట్ కవర్డ్ ఈజ్ అబౌట్ 4.1 బిలియన్ hectares ఆర్ 31% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఇన్ 2020. వరల్డ్ మొత్తంలో ల్యాండ్ ఎంత ఉందో ఆ ల్యాండ్లో 31% ఫారెస్ట్ ఏరియా ఉందని చెప్పి ఈ రిపోర్ట్ మాట్లాడుతుంది. నెక్స్ట్ థింగ్, ద రిపోర్ట్ నోటెడ్ దట్ ద గ్లోబల్ మ్యాంగ్రూవ్ ఏరియా వాజ్ రికార్డెడ్ టు బి 14.8 million hectares. మ్యాంగ్రూవ్ ఏరియా అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కార్బన్ అబ్జార్ప్షన్ కెపాసిటీ నార్మల్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే మ్యాంగ్రూవ్ 5 to 6 times ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్స్ వై దే హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. ద రిపోర్ట్స్ ఎస్టిమేటెడ్ దట్ నియర్లీ దట్ మచ్ ల్యాండ్ ఆఫ్ hectares forest were converted to land in between 1990 to 2020. అంటే 30 yearsలో నియర్లీ 420 million hectare ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కన్వర్ట్ అయిపోయింది. అంత ఫారెస్ట్ లాస్ అయింది ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో. అండ్ 3 nations ఫారెస్ట్ ఏరియా సిగ్నిఫికెంట్గా గెయిన్ చేశాయి. కంట్రీస్ ఏవి అంటే చైనా టాప్లో ఉంది 19.6 million hectares per yearకి. అండ్ ఆల్మోస్ట్ 4 million hectares పైగా సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ దట్ రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ బై FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. రైట్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి అప్రూవల్ ఇచ్చింది. ఎక్కడంటే కాంచీపురము. ఎక్కడుంటుంది? తమిళనాడు. ఆబ్వియస్లీ కాంచీపురం అంటే ఆల్రెడీ చెన్నై సిటీ ఉంది కదా, చెన్నై సిటీ నుంచి 70 kilometers అవేలో ఉంటుంది దిస్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే. వాట్ ఈస్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం, ల్యాండ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కొత్తగా స్టార్ట్ చేసి న్యూ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. దట్స్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాంచీపురంలో కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. ఏ స్టేట్? తమిళనాడు. లొకేషన్ కాంచీపురం. నాట్ మచ్ టు డిస్కస్. 43rd. రైట్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 44th one. యా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. రైట్.
మన ఇండియా ఫస్ట్ టైము వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ని హోస్ట్ చేసింది. ఫస్ట్ టైం ఇండియా హోస్టెడ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. ఈ మీటింగ్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు. నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ belongs to UNESCO. Okay, very very important. Why? Because look at this option B, Charai Dio Maidam. Okay, Charai Dio Maidam, an ancient burial ground in Assam, has been nominated as the India's 43rd World Heritage Site, which belongs to this dynasty from Assam, Tai Ahom dynasty, Assam. If you look at here, ఇది సమాధులు. అస్సాంలో ముందు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులు అవి. ఆల్మోస్ట్ ఒక 300+ సమాధులు ఉంటాయి. దీంట్లో ఒక 90+ అయితే ప్రొటెక్ట్ చేసి ఫైన్ పొజిషన్లోనే ఉన్నాయి. అండ్ దీన్ని ఒక కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తూ 43rd యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, రైట్. వన్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. కల్చరల్, న్యాచురల్, మిక్స్డ్ హెరిటేజ్ సైట్ మన ఇండియాలో. ఇవి 7 ఉన్నాయి, ఇవి 1 ఉన్నాయి, ఇంకా మిగిలింది 35. ఓకే, 35, 42, 43, రైట్. సో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఒక 35 ఉన్నాయి. ఇది 35th వన్ కల్చరల్ కేటగిరీలో. న్యాచురల్ 7 ఉన్నాయి, మిక్స్డ్ ఒకటి ఉంది, కాంచన్జంగా. సో ఓవరాల్గా 43rd కల్చరల్ 43rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బట్ కల్చరల్స్లో 35th వన్. రిమెంబర్ దట్ కౌంట్ ఆల్సో, రైట్. సో ఎనీవే, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. అస్సాం స్టేట్లో ఉన్నటువంటి సమాధులు ఇవి. ఏ డైనాసిటీకి సంబంధించిన సమాధులు అంటే తాయ్హోమ్ డైనాసిటీ. దీన్ని మన ఇండియా నుంచి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు రీసెంట్గా. ఎన్నో వరల్డ్ హెరిటేజ్ సైట్ 43rd. ఏ స్టేట్లో ఉందంటే అస్సాము. ఏ డైనాసిటీకి సంబంధించినటువంటిది అంటే తాయ్హోమ్ డైనాసిటీకి సంబంధించింది. అండ్ ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ హెరిటేజ్ కమిటీని హోస్ట్ చేసింది ఢిల్లీలో. మోడీ ఇనాగరేట్ చేశారు దట్ హెరిటేజ్ కమిటీ 46th సెషను. వన్ మోర్ థింగ్, ఈ మీటింగ్లో ఇండియా తీసుకున్న డిసిషన్ ఏంటంటే మన ఇండియా యునెస్కోకి $1 million పైగా సపోర్ట్ ఇవ్వబోతోంది. సో దట్ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో, పర్టికులర్లీ బెనిఫిటింగ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ బిల్డింగ్ కెపాసిటీ బిల్డింగ్ పర్పస్కి టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నీ కూడా ఈ అమౌంట్తో అప్ టు సమ్ ఎక్స్టెంట్ కవర్ చేయొచ్చు. అండ్ ఆల్ కరెక్టే 44th క్వశ్చన్లో. ఇట్ మీన్స్ ఆల్ ABC కరెక్ట్. ఆప్షన్ 5 is the correct answer. And one more thing, another aspect worth noting is that this one stands as Assam's 3rd world heritage site. Okay, Assam నుంచి ఇప్పటికే 2 ఉన్నాయి. The first 2 sites from Assam are ఖజిరంగా ఒకటి, ఇంకోటి మనాస్ నేషనల్ పార్క్ ఒకటి. సో మనాసు అండ్ ఖజిరంగా నేషనల్ పార్క్ 2, ఇది 3వది కల్చరల్ హెరిటేజ్ సైట్. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే చరై డియో మైదామ్. ఎక్కడుందంటే అస్సాంలో, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 44th క్వశ్చన్. యూ కుడ్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఎనీవే, లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. 46th వరల్డ్ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఢిల్లీలో జరిగింది. మోడీ ఇనాగరేట్ చేశారు. ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి హెరిటేజ్ కమిటీ యునెస్కోకి సంబంధించి ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్, ఈ మీటింగ్లో తీసుకున్న ఒక డిసిషన్ ఏంటంటే అస్సాంలో తాయ్ అహోమ్ డైనాసిటీకి సంబంధించిన రాజుల సమాధులు ఏవైతే ఉన్నాయో వాటి పేరే చరై డియో మైదామ్. అండ్ దాన్ని 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా కల్చరల్ కేటగిరీలో యాడ్ చేయడం జరిగింది. విత్ దిస్ ఇండియాలో మొత్తం దట్స్ ఫర్ 43. అండ్ ఈ మీటింగ్లో ఇండియా యునెస్కోకి ఈ హెరిటేజ్ సైట్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్, టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసము అండ్ కన్జర్వేషన్ కోసము $1 million అమౌంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అస్సాం నుంచి యునెస్కో హెరిటేజ్ సైట్స్ లిస్ట్లోకి యాడ్ అయిన 3rd వన్ ఇది. ప్రీవియస్ 2 ఏంటంటే ఒకటి మనాసు, ఇంకోటి ఖజిరంగా నేషనల్ పార్క్. దట్స్ ఆల్ అబౌట్ 44th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, రైట్. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మనకి ఎలాగైతే ఒక 16-digit నెంబర్ 7980501, ఇన్ఫ్యాక్ట్ నాట్ 16, సారీ 12-digit ఆధార్ నెంబర్ ఉందో మనకి, ఇన్ ద సేమ్ మేనర్
ల్యాండ్స్కి కూడా భూ ఆధార్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, దట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ల్యాండ్ నేమ్డ్ వాట్ భూ ఆధార్ని ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has recently in its budget presentation proposed unique identification number for land named భూ ఆధార్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్స్కి యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని, ఇది 14 డిజిట్స్ ఉంటాయి, ఇది మన ఆధారు 12 డిజిట్స్ ఉంటాయి. whereas ULPIN యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 14 డిజిట్స్ ఉంటాయి. దీన్ని భూ ఆధార్ నేమ్తో పల్లెల్లో ఉన్నటువంటి ల్యాండ్స్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దట్. The government of India has recently in its budget presentation proposed a unique identification number for land named what Bhu Aadhar in rural areas. You can call Bhu Aadhar as ULPIN, stands unique land parcel identification number. Okay, right. That's all about that particular question. Move to next question, question number 46th. Yeah. India won the operational rights for the Mongla Port terminal in which country? It is in Bangladesh, right? ఇది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ మనకి. బంగ్లాదేశ్లో ఈ మోంగ్లా పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్లో ఒక టెర్మినల్ని ఆపరేట్ చేయడం కోసము కంప్లీట్ కంట్రోలు లీజ్ మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. అండ్ ఏ కంట్రీలో ఉంది మోంగ్లా పోర్ట్ అంటే బంగ్లాదేశ్. ఇదే కాకుండా ఇంటర్నేషనల్గా ఉన్న పోర్ట్స్ మనం ఎన్ని లీజుకు తీసుకున్నాం, ఎన్ని కంట్రోల్ చేస్తున్నామంటే చబహార్ పోర్ట్ ఒకటి ఉంది. చబహార్ పోర్టు ఇరాన్లో ఉంటుంది. ఇది కూడా మన ఇండియన్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన దిస్ PSU, దట్ ఈస్ ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్. నెక్స్ట్ సిత్వీ పోర్టు ఇది మయన్మార్లో ఉంటుంది, అండ్ చబహార్ ఇరాన్లో ఉంటుంది. ఇది థర్డ్ పోర్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ని లీజు తీసుకోవడము, దట్ ఈస్ మోంగ్లా పోర్టు బంగ్లాదేశ్లో ఉంటుంది. ఓకే, ఆపరేషనల్ రైట్స్ అన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఫర్ సమ్ ఇయర్స్ లీజుకి తీసుకున్నాం కాబట్టి ఇట్ స్ట్రాటజికల్గా వెరీ ఇంపార్టెంట్. బికాస్ మెజారిటీ ఆఫ్ కార్గో మూమెంట్ అంతా కూడా ఓషన్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. దట్స్ వై పోర్ట్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, మోంగ్లా పోర్ట్ ఏ కంట్రీలో ఉందంటే బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 47th క్వశ్చన్. రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 9 స్టేట్స్కి న్యూ గవర్నర్స్ని అపాయింట్ చేశారు. దట్ 9 స్టేట్స్ వాటి గవర్నర్స్ చూస్తే ఒకసారి ఇక్కడ ప్రీవియస్ ఉన్న పర్సనాలిటీస్ వీళ్ళ నేమ్స్ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు, బికాజ్ ఒక స్టేట్ కాదు కాబట్టి. If you have patience, if you have memory, you can remember these personality names also. But you need to focus, especially for RRB examinations, that new 9 states ki kotta governors. Okay, Sikkim, Meghalaya, Puducherry, Jharkhand, Telangana, Chhattisgarh, Rajasthan, Manipur, Assam, Punjab. So these states ki and even Maharashtra ki new governors. Clockwise direction lo, if you look at here, so Pondicherry nunchi start cheste. Pondicherry, like a clockwise direction. Pondicherry నుంచి స్టార్ట్ చేస్తే లైక్ దిస్. పాండిచ్చేరికి కునీల్ కైలాసనాథన్. నెక్స్ట్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ వెస్ట్లో మహారాష్ట్ర CP రాధాకృష్ణన్. నెక్స్ట్ రాజస్థాన్ హరిబాబు కిషన్ రావు బాగ్దే. నెక్స్ట్ అటు నుంచి అటే పంజాబ్ గులాబ్ చాంద్ కటారియా. నెక్స్ట్ అలానే ఛత్తీస్గఢ్ రమెన్ దేకా. నెక్స్ట్ అటు నుంచి అటే లైక్ జార్ఖండ్ సంతోష్ కుమార్ గాంగ్వారు. ఓకే, లైక్ దట్. అండ్ నెక్స్ట్ మేఘాలయ సిక్కిం ఓం ప్రకాష్ మాథూరు. అండ్ మేఘాలయ CH విజయశంకర్. అండ్ ఫైనల్లీ అస్సాంకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అండ్ అడిషనల్ ఛార్జ్గా మణిపూర్ కూడా ఉన్నారు ఆయన. ఓకే, ఈ పర్సనాలిటీస్ నేమ్స్ మీరు ఒక ఫ్లోలో ఈజీగా గుర్తుండేలా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ RRB ఎగ్జామినేషన్స్లో వీ కుడ్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్స్ పాయింట్ ఆఫ్. రీసెంట్ అపాయింట్మెంట్స్ ఆఫ్ గవర్నర్స్ ఆర్ ఇంపార్టెంట్. 9 స్టేట్స్కి కొత్త గవర్నర్స్ వచ్చారు. తెలంగాణకి జిష్ణుదేవ్ వర్మ, పాండిచ్చేరికి కునియల్ కైలాసనాథన్, మహారాష్ట్రకి CP రాధాకృష్ణన్. నెక్స్ట్ రాజస్థాన్కి హరిబాబు కిషన్ రావు బాగ్దే, పంజాబ్కి గులాబ్ చాంద్ కటారియా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రమన్ దేకా, జార్ఖండ్ సంతోష్ కుమార్ గాంగ్వార్, మేఘాలయ CH విజయశంకర్, అండ్ సిక్కిం ఓం ప్రకాష్ మాథూర్, అస్సాం అండ్ మణిపూర్ కంబైన్డ్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. యూ నీడ్ టు డూ సమ్
multiple times repeatedly revision for that particular personality names if you want to remember, right? Next question, 48th one. Maybe many times మీరు వినే ఉంటారు 1 year PO ప్రోగ్రామ్ అని చెప్పి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని చెప్పి మణిపాల్ అకాడమీ బెంగళూరులో, నోయిడాలో ఇలా చదవడం కోసము బ్యాంక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసి దాన్ని క్వాలిఫై అయితే అక్కడ మళ్ళీ 1 year వరకు చదివి అండ్ ఆ కోర్స్కి ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs మనీ కూడా ఖర్చు అవుతుంది. అండ్ ఆ అమౌంట్ని బ్యాంక్స్ లోన్స్గా కూడా ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంకు మణిపాల్ బెంగళూరులో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటుంది. అలాంటి ప్రోగ్రామ్ని ఇప్పుడు గురుగ్రామ్లో కూడా లాంచ్ చేసింది. గుర్గావ్లో కూడా ఎవరితో టైఅప్ అయ్యాయి అంటే NIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ లాంచ్డ్ ఏస్ బ్యాంకర్ ప్రోగ్రామ్. ఏ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యాయి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ద బ్యాంక్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏస్ బ్యాంకర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంకుకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవడమే టార్గెట్. అంటే 1 year చదివేలా కోర్స్ డిజైన్ ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు అంతా కూడా బ్యాంక్ లోన్గా ప్రొవైడ్ చేసి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఆప్షన్ 3, ఇన్ఫ్యాక్ట్ రిమైనింగ్ 2 ఆప్షన్స్ మిస్ అయ్యాయి ఇక్కడ. విచ్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద NIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ టు లాంచ్ ఏస్ బ్యాంకర్ ప్రోగ్రామ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంకు ఎవరితో టైఅప్ అయింది, ప్రోగ్రామ్ పేరేంటి, దట్స్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 49th క్వశ్చన్. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లైసెన్స్ ARC license, look at here, which company has recently received approval from the Reserve Bank of India to enter the ARC business during the financial year FY25, and yes, the group is Shriram Group. Now let me give us some clarity about ARC. ARC is అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. మన ఇండియాలో ఫస్ట్ ARC ఏది అంటే ARCIL, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ARCIL. RBI గైడ్లైన్స్ ప్రకారం 2026 March 31 కల్లా ఆల్రెడీ బిజినెస్లో నడుస్తున్నటువంటి ARCs నెట్ ఓన్డ్ ఫండ్ 300 కోట్ల మార్కును అచీవ్ చేయాలి. అదే ఇప్పుడు కొత్తగా ఏవైనా ARC లైసెన్స్ కన్నా వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో శ్రీరామ్ గ్రూప్కి కొత్త ARC లైసెన్స్ ఇచ్చారు కదా, సో అవి లైసెన్స్ పొందినప్పుడే నెట్ ఓన్డ్ ఫండ్ 300 crores ఉండాలి. నెక్స్ట్ థింగ్, ARCస్ని సర్ఫసీ యాక్ట్ బేస్ చేసుకొని SARFAESI సర్ఫసీ యాక్ట్ బేస్ చేసుకొని 2002 బేస్ చేసుకొని లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది RBI. సో దట్ ARCస్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే RBI. వాట్ ఈజ్ సర్ఫసీ యాక్ట్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. ఈ యాక్ట్ బేస్ చేసుకొని ఏ ఆర్గనైజేషన్ అయితే ARC బిజినెస్ చేయాలనుకుంటుందో నెట్ ఓన్డ్ ఫండ్ కన్నా 300 crores ఉంటే RBI గైడ్లైన్స్ని కన్నా సాటిస్ఫై అయ్యిందని RBI ఫీల్ అయితే ఈ సర్ఫస్ యాక్ట్ ద్వారా లైసెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ థింగ్, ఈ ARC పర్పస్ ఏంటంటే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చిన తర్వాత అవి కనుక బ్యాడ్ లోన్స్గా చేంజ్ అయితే అంటే NPSగా మారిపోతే ఆ NPSని బ్యాంక్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సేల్ చేస్తాయి. అంటే కోర్టుల చుట్టూ తిరుక్కోకుండా, ట్రిబ్యునల్ చుట్టూ తిరగకుండా ఫాస్ట్గా సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని క్లీనప్ చేసుకోవడం కోసము బ్యాంక్స్ ARCస్ని అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఓకే, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, రైట్? అండ్ ఫస్ట్ ARCIL, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. బట్ లైసెన్స్ ఎవరికి వచ్చింది ఇంపార్టెంట్, శ్రీరామ్ గ్రూప్. అండ్ నెట్ ఓన్డ్ ఫండ్ ఎంత ఉండాలి అంటే ఫేస్డ్ మేనర్లో 22, 24, 26 గైడ్లైన్స్ ఇచ్చింది. 24 31 March 200 crores అయిపోయింది అది. అండ్ ఇప్పుడు 26 31 March డెడ్ లైన్ ఏంటంటే 300 crores నెట్ ఓన్డ్ ఫండ్ ఉండాలి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న ARCs అయితే. బట్ కొత్తగా లైసెన్స్ చూస్తున్నవి స్టార్టింగ్లోనే 300 crore నెట్ ఓన్డ్ ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఏ యాక్ట్ ప్రకారం ఇస్తారు లైసెన్స్ అంటే సర్ఫస్ యాక్ట్ బేస్ చేసుకుని ఎవరు ఇస్తారంటే RBI. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 49th క్వశ్చన్. ఉంటే 50th క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి సెబీ ఇష్యూ చేసే సర్క్యులర్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని, నెక్స్ట్ గ్రివాన్స్ రిడ్రెసల్ ప్రొసీజర్స్, ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక మొబైల్ అప్లికేషన్ని సేవా అనే నేమ్తో
సేవా అనే నేమ్తో సెబీ లాంచ్ చేసింది. ఓకే, లుక్ అట్ హియర్. నేమ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్. ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ చాట్ బోట్, సారీ, ఇట్స్ ఎ చాట్ బోట్. అంటే లైక్ మనం ఏదైనా బ్యాంక్స్ వెబ్సైట్లోకి ఓపెన్ చేస్తే రైట్ సైడ్ మనకు కనిపిస్తుంటుంది కదా చాట్ బోర్డ్, హౌ కెన్ యూ అసిస్ట్ యూ, హౌ కెన్ యూ హెల్ప్ యూ అని చెప్పి అలా. సో సెబీ వెబ్సైట్లోకి వెళ్తే ఈ చాట్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. ఈ చాట్ బోర్డ్కి మన క్వైరీస్ని కన్నా మనం అడిగితే ఆబ్వియస్లీ మనకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈ చాట్ బోర్డ్. దాని పేరే సేవా. సేవా అంటే అబ్రివేషను సెబీస్, ఎస్ అంటే సెబీస్, ఇన్ఫ్యాక్ట్ ఎస్సీ అంటే సెబీస్ వర్చువల్ అసిస్టెంట్. సెబీస్ వర్చువల్ అసిస్టెంట్ సేవా, దీన్ని లాంచ్ చేసింది సెబీ. ఇట్స్ ఏ ఏఐ చాట్ బోట్, ఓకే, ఫర్ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెబీ హెడ్ క్వార్టర్ ముంబై, మాధవి పూరిపచ్ ఇస్ ద present చైర్పర్సన్, ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆల్సో, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 51st క్వశ్చన్. కార్గిల్ దివస్ 1999 జూలై 26, అది డే. ఆపరేషన్ విజయ్, పాకిస్తాన్ పైన మన వాళ్ళు గెలిచినటువంటి డే కార్గిల్ వార్లో. అందుకే ఆ రోజుని జూలై 26 ఎవ్రీ ఇయర్ కార్గిల్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. అది 2024కి 25 years కంప్లీట్ అయిన సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఒక 5 రూపీ డినామినేషను పోస్టేజ్ స్టాంపుని రిలీజ్ చేశారు. అది ఈ క్వశ్చన్, ఓకే, రైట్. సో రీసెంట్గా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయింది, కార్గిల్ వార్ కంప్లీట్ అయ్యి, అండ్ దట్ ఈస్ జూలై 26ని కార్గిల్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ దాని ఒకేషన్ బేస్ చేసుకొని 5 రూపీ డినామినేషన్తో పోస్టేజ్ స్టాంప్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, రైట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, 52nd క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఫైనల్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ 3 పార్ట్ 4గా చెప్పాలనుకున్నా కానీ బట్ ఓవరాల్గా సేమ్ పార్ట్లోనే కంప్లీట్ చేశాను. 52nd క్వశ్చన్, దట్స్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ 2031 కరెంట్ అఫైర్స్. అండ్ మేబీ నెక్స్ట్ క్లాసెస్లో ఆగస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ డిస్కషన్ ఉంటుంది. ఎనీవే ఇక్కడ ఉన్న మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. రీసెంట్గా ఏం లాంచ్ చేశారంటే దీన్ని లాంచ్ చేశారు, ఐడియాస్ ఫర్ లైఫ్ అని చెప్పి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్వైటింగ్ ఐడియాస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ ఎంకరేజెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్. మనం లైఫ్ లీడ్ చేస్తున్న లైఫ్ ఉంది కదా, ఆ లైఫ్ ఎన్విరాన్మెంటల్గా ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఎలాంటి ప్రొడక్ట్స్ని, ఎలాంటి సర్వీసెస్ డెవలప్ చేస్తే బాగుంటుందో ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లాంచ్ చేసిన ఇనిషియేటివే ఐడియాస్ ఫర్ లైఫ్. లుక్ అట్ ద ఎయిమ్ ఆల్సో హియర్. దిస్ వన్, టు ఇన్స్పైర్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ టు కంట్రిబ్యూట్ సిటిజన్-centric innovative ideas, technologies to the global mission life, that is lifestyle for environment. Okay, right. In fact, this portal, this ministry, మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యూనిసెఫ్తో టైఅప్ అయ్యి డెవలప్ చేస్తున్నారు. The portal has been developed by Ministry of Environment, Forest and Climate Change in collaboration with the United Nations Children's Fund, UN, for submitting, managing and processing innovative ideas. ఈ ఐడియాస్ అన్నీ కూడా ఆ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. మనం షార్ట్ లిస్ట్ చేసి మేబీ ప్రైజ్ మనీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ వాటిని ఎఫెక్టివ్గా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మన లైఫ్ స్టైల్ ఉండే విధంగా డెవలప్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్ట్ 3 అండ్ ద డేట్స్, కరెంట్ అఫైర్స్ ఆల్సో, రైట్.